హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ ఏం తిన్నారు ఇవాళ ఈ రోజు నేను మళ్ళీ ఒక వంటకంతో వచ్చేసాను మీ ముందుకి ఎండు చేపలు ఉంటాయి కదా మెత్తాళ్ళు మామిడికాయ కర్రీ చేశాను అన్నమాట మామిడికాయ పచ్చి మామిడికాయ ఉంటుంది కదా అది వేస్ట్ చేశాను వీటిని మెత్తాళ్ళు అంటారు సముద్రం చేపలు ఇవి చెరువు చేపలు కూడా దొరుకుతాయి అన్నమాట ఇవి ముఖ్యంగా ఎవరికి పెడతారంటే బాలింతలు ఉంటారు కదా డెలివరీ అయిన వాళ్ళకి కొంచెం మంది బాలింతలకి పాలు సరిగా ఉండవు కదా పిల్లలకి వాళ్ళు ఏం చేస్తారంటే వీటిలలో కొంచెము చింతాకు పొడేసి పెడతారనమాట అప్పుడు నాకు కూడా వీక్గా ఉండడం వల్ల పాలు లేకపోయినప్పుడు మా అమ్మ ఇవి పెట్టేది నాకు చాలా బాగా పాలు పడతాయి అన్నమాట ఇవి పెడితే కాకపోతే ఏంటంటే బాలింతలకి సముద్రం ఇవి పెట్టవు నడువులు పట్టుకుంటాయని సముద్రం ఇవి పెట్టరు చెరువు చేపలు ఉంటాయి కదా ఇవే మెత్తాళ్ళు చెరువు చేపలు ఉంటాయి కదా అవి పెడతారనమాట చాలా మంచిది ఇవి మీకు ఈ చేపలు మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను మీకోసము అయితే ఈ మెత్తాళ్ళు ఉంటాయి కదా ఫస్ట్ వీటికి తలకాయలు తోకలు కంప్లీట్గా తీసేయాలి సముద్రం చేపలేమో కొంచెం చప్పగా ఉంటాయి చెరువు చేపలేమో కొంచెం చేదుగా ఉంటాయి అన్నమాట ఆ చేదు వల్లనే పాలు పడతాయి అంటారు మా అమ్మ అయితే చేదుగా ఉన్నాయి అమ్మ నేను తిననంటే చేదుకే అమ్మ పాలు పడతాయని అనేది సో ఇవి సముద్రం చేపలు మెత్తాళ్ళు అంటారు వీటిని ఈరోజు నేను మామిడికాయ వేసి చేస్తున్నాను ఈ పచ్చి మామిడికాయ నేను తీసుకున్న మెత్తాళ్ళకి ఈ మామిడికాయ సరిపోతుంది పులుపు బాగా పుల్లగా కొంచెం పుల్లగా తినాలనుకునే వాళ్ళు ఇంకొక మామిడికాయ కూడా వేసుకోండి ఇది నాకు కరెక్ట్గా సరిపోయింది అనమాట నాకు ఇది సరిపోయింది ఎంత కమ్మగా ఉందో కూర అయితే తింటూ ఉంటుంది వండిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత తినండి వేడివేడిగా కాకుండా కొద్దిగా చల్లబడిన తర్వాత తినండి అప్పుడు బాగుంటుంది టేస్ట్ ఈ మామిడికాయని నీట్గా పొట్టంతా తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి సన్న ముక్కలు కట్ చేసుకొని టమాటాలు ఉల్లిపాయలు బాగా సన్నగా కట్ చేసుకోండి ముఖ్యంగా ఏంటంటే ఈ మెత్తాళ్ళని బాగా కడుక్కోవాలి ఒక 10 సార్లైనా కడగాలి కడిగే ముందు ఒక 10 నిమిషాలు నానబెట్టి వాటర్ వేసి అట్లనే వదిలేస్తే ఒక 10 మినిట్స్ వాటికున్న ఇసుక అదంతా పోతుంది లేకపోతే ఇసుకగా తినలేమన్నమాట వీటిని కలిపి పెట్టుకోవడం ఈజీనే కానీ వీటిని క్లీన్ చేసుకోవడమే కష్టం ఎండు చేపలు స్మెల్ కూడా అస్సలు ఉండవు స్మెల్ అయితే అసలే ఉండవు ఎండు చేపలు అనగానే స్మెల్ వస్తాయి అనుకుంటారు కదా అసలు స్మెల్లే ఉండవు ఈ చేపలు కాకపోతే కడుక్కోవడం మాత్రం నీట్గా బాగా వాష్ చేసుకోండి ఒకటికి 10 సార్లు మళ్ళీ కడగండి అంటే నీళ్లు వంపకుండా దేవేయండి అనమాట ఈ నీళ్ళల్లో నుంచి మళ్ళీ ఇంకో గిన్నెలో వేసుకొని మళ్ళీ నీళ్ళు బట్టి బాగా ఇట్లా బియ్యం ఎట్లా కడుగుతామో అట్లా బియ్యం నీళ్ళు వంపుతాం కదా అట్లా వంపకుండా దేవేసుకోండి అప్పుడు నీట్గా క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా మెత్తాళ్ళు మామిడికాయ ఈ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు అలాగే వెల్లుల్లి కూడా దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి కొంచెం పసుపు కొద్దిగా కారము వేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది నేను చెప్తా ఉంటాను కదా ఎప్పుడైనా ఫిష్ కర్రీ ఇలాంటివి వండుకున్నప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోండి కొన్ని వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి అది ఎంత వాటర్ పోస్తే ఉడుకుతుందో మనకు తెలుసు కాబట్టి సరిపోయినంత వాటర్ వేసుకోండి మరీ గట్టిగా కూడా చేసుకోకండి ఎందుకంటే అన్నంలో కలుపుకొని తినాలి కదా మరి గట్టిగా ఉన్నా కూడా మనం తినలేము లేదు మాకు గట్టిగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ ఎక్కువ వేసుకొని కొంచెం బాగా మీరు గట్టిగా చేసుకోండి ఇగురుగా నేనైతే కొంచెం వాటర్ ఉండేలాగా చూసుకొని ఉడికించుకున్నాను ఈజీ చాలా ఈజీ అవి చేపలు నీట్గా వాష్ చేసుకోవడమే లేట్ అవుతుంది కానీ ఇదంతా కలిపి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకోండి చేపలు ఇవన్నీ మంచిగా టమాటాలు ఇవన్నీ బాగా మెల్ట్ అయిపోతాయి అన్నమాట వాటిలోనే వాటర్ సరిపోతాయి నాకు వాటర్ చూసుకొని సాల్ట్ చూసుకొని వేసుకోండి ఇవి సముద్రం చేపలు అన్నాం కదా అని ఉప్పుగా ఏమి ఉండవు చప్పగానే ఉంటాయి ఫస్ట్ చేప కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ దించుకునే ముందు కొద్దిగా ఉప్పు చూసుకొని
మళ్ళీ కొద్దిగా పడుతుంది అనుకుంటే కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 5 minutes పెట్టుకొని దించుకుంటే మన చేపల పులుసు పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అనమాట. ఇది బాలింతలకి అయితే చాలా బాగుంటుంది, పాలు పడతాయి. మీలో ఎవరైనా ఉంటే కంపల్సరీ ట్రై చేయండి. కాకపోతే సముద్రం తినకుండా చెరువు చేపలు మాత్రం దొరికితే తెచ్చుకొని తినండి అనమాట, మంచిది. ఇంకా ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం వాటర్ ఉంచుకున్నాను, మీకు వద్దనుకుంటే ఇంకా వాటర్ కూడా మొత్తం ఎగిరిపోయేదాకా ఉంచుకోండి. కొద్దిగా గుజ్జు గుజ్జుగా అవుతాయి. నాకు ఇట్లా కావాలనే నేను ఇట్లా కొద్దిగా చారుగా ఉంచుకున్నాను. అసలు అన్నంలో వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉందో కూర అయితే. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.